ప్రైస్తలాడండి. దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మనందరం కలుసుకుని దేవాది దేవుని గురించి ధ్యానం చేయడానికి దేవుడు ఇచ్చిన ఈ శ్రేష్ఠ తరుణాన్ని బట్టి దేవాది దేవునికి హృదయతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. గడిచిన దినం మనము దేవుని యొక్క జ్ఞానాన్ని గురించి మనము ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఆయన జ్ఞానాధారమైనటువంటి దేవుడు అని చెప్పి, అయితే దేవుడు ఇచ్చినటువంటి తలంపుతో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశాన్ని మీ ముందు ఉంచాలి అని చెప్పి ప్రేరేపించబడిన దాన్ని ఈరోజు సైంటిస్ట్ లేకపోతే గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, పేరు ప్రఖ్యాతి కలిగినటువంటి వారు దేవుని గురించి ఏమని వారు తలపోసుకున్నారో, వారి జీవితాల్లో వారి వ్యక్తిగతమైన ఆలోచన ఏంటి, లేకపోతే అనుభవం ఏంటి అనేటటువంటి విషయము ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి గురించి మధ్యలో దేవుడిచ్చిన తలంపును బట్టి వేరే అంశాలను కూడా మనము ధ్యానం చేస్తూ వద్దామండి. అంటే ఒకవేళ ఆ సైంటిస్టులు దేవుని గురించి చెప్తే దేవుడు గొప్పవాడైపోతాడనో, లేకపోతే బైబిల్ గ్రంథము మంచి గ్రంథం అయిపోతుందనో అని మన ఉద్దేశం అయితే కాదు. కానీ కొన్ని సందర్భాల్లో ఎవరితో ఏ మాటలు చెప్పించినప్పటికీ కూడా వారు వినకపోవచ్చు. కానీ ఇష్టమైనటువంటి వారు, ప్రేమించేటటువంటి వారు, అభిమానము చూపించేటటువంటి వారి దగ్గరకు వారిని తీసుకువెళ్ళి ఆ విషయాన్ని చెప్పించినప్పుడు వారి ఆలోచించేటటువంటి విషయాన్ని మనము ఈ లోకంలో చూస్తూ వస్తుంటాం. అయితే అదేవిధంగా దేవుని గురించి, నిజరక్షకుని గురించి, సృష్టికర్త అయినటువంటి, స్వయంభవుడైనటువంటి, శక్తివంతుడైనటువంటి, జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి దేవుడి గురించి మనం తెలుసుకోవాలి అని చెప్పి, మరి ఎక్కువగా సమీపస్తులుగా మార్చబడాలని, తెలియనటువంటి వారు ఆయన గురించినటువంటి అవగాహనతో నింపబడాలి అనేటటువంటిదే మా ఉద్దేశం అండి. దేవునికి స్తోత్రము. ఇటు సమయంలో ఒక వ్యక్తిని మనం ఆలోచన చేస్తూ వచ్చినట్లయితే ఆయన మనందరికీ కూడా సుపరిచితమైన వాడే. ఆయన 1642 సంవత్సరం డిసెంబర్ 25న జన్మించారని, అదే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్యాలెండర్లో అయితే జనవరి 4, 1643లో ఆయన జన్మించారు అని చెప్పుకుంటూ వస్తారు. అయితే ఆయన పుట్టడానికి ముందే తండ్రి 3 నెలలు ముందుగానే చనిపోయాడు. ఆ తర్వాత మనము చూసినట్లయితే నెలలు నిండకుండానే ఆ యొక్క వ్యక్తి జన్మించాడంటండి. ఆ విధంగా జన్మించుట ద్వారా అతనిలో సన్నగా లేకపోతే పేలగా, బలహీనముగా ఉండటాన్ని గమనిస్తూ వచ్చారంట. దాన్ని బట్టి ఆ బిడ్డ ఎక్కువ రోజులు బ్రతకరు అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. కానీ దేవుని ప్రణాళిక, తల్లి గర్భంలో పిండంగా రూపొందించకముందే నా కన్నులు నిన్ను చూచెను అని చెప్పి వాగ్దానం చేసినటువంటి దేవుడు ఆ బిడ్డను ఆయన రూపొందించి ఆయన పక్షంగా ఆయన ప్రణాళికను నెరవేర్చడానికి ఆయన సంసిద్ధులను చేస్తూ వచ్చాడేమో. ఇటువంటి పరిస్థితుల్లో తండ్రిని కోల్పోయి నష్టజాతకుడు అని చెప్పి ఆ బిడ్డను తిడుతూ, అంత మాత్రమే కాదు బలహీనుడిగా ఉండటాన్ని బట్టి ఆ స్కూల్లో జాయిన్ చేసినప్పుడు కానీ, లేకపోతే ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితుల్లో కానీ అతను ఎవ్వరూ కూడా చేరదీసేటటువంటి వారు కాదంటండి. స్నేహితులు కూడా దూరంగా పెట్టేటటువంటి వారు అని చెప్పి మనం ఆయన యొక్క బయోగ్రఫీలో చూస్తూ వస్తుంటాం. అటువంటి పరిస్థితుల్లో ఆయన చేసినటువంటి పని ఏంటంటే, ఎక్కువ జ్ఞానాన్ని పొందుకోవాలి, నేను ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ఉండాలి, నేను ఒక పరిశోధన చేయాలి, ఏదో ఒకటి నేను కనుగొనాలి అని చెప్పి ఆశ కలిగినటువంటి వాడే. ఆయన స్కూల్కి వెళ్ళినప్పుడు అడుగుతూ వచ్చేవాడంటండి. ఏమని? అసలు ఇవి ఎలా జరిగినాయి, ఎందుకు జరిగినాయి, ఎలా ఉన్నాయి? ఉదాహరణకు మనం చూసినట్లయితే మేఘాలు ఎందుకు కదులుతున్నాయి, పక్షులు ఆ విధంగా పైన ఎలా ఎగరగలుగుతున్నాయి అనంటూ కొన్ని ప్రశ్నలు అడుగుతూ వస్తున్నప్పుడు వారి దగ్గర కూడా సమాధానం లేక అతన్ని గదురుకొని పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయకును, వారి పక్కనుండు అని చెప్పి అనటం ద్వారా ఒక నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆ బిడ్డ పక్షంగా ఉన్నటువంటి ప్రణాళికను నెరవేరుస్తూనే వచ్చారు అనేటటువంటి విషయము తర్వాత దినాల్లో మనకు అర్థమవుతూ వస్తుంటుంది. ఇంతసేపు చెప్తున్నాను కదండి. అతను ఎవరు అనంటే సర్ ఐజాక్ న్యూటన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరండి? సర్ ఐజాక్ న్యూటన్. ఐజాక్ అంటే
ఇస్సాకు అని చెప్పి బైబిల్ గ్రంథంలో ఇస్సాకు భక్తుని గురించి మనం చూసినట్లయితే ఆయన ఎంతో శ్రేష్టమైన వ్యక్తిగా ఉండటానికి కూడా మనం చూస్తున్నాం. ఈ యొక్క విషయాన్ని బట్టి మనకు అర్థమయ్యేటటువంటి విషయం ఏంటంటే ఆయన క్రైస్తవులు లేకపోతే దేవుణ్ణి ఆరాధించేటటువంటి బిడల కుటుంబంలో జన్మించాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. తండ్రి పేరు ఐజక్ న్యూటన్, అలాగే తల్లి పేరు హన్నా ఐస్కాఫ్ అనేటటువంటి పేర్లు కలిగినటువంటి వారికి ఈ కుమారుడు పుట్టడం జరుగుతుంది. ఆ తండ్రి చనిపోయిన తర్వాత ఈ బిడ్డకు 3 సంవత్సరాలు వచ్చిన తర్వాత తల్లి యొక్క అంటే ఈ యొక్క ఐజక్ న్యూటన్ వాళ్ళ యొక్క అమ్మమ్మ వాళ్ళ కుటుంబము తల్లికి వివాహం చేసి పంపించేయడాన్ని, ఆ తర్వాత ఈ బిడ్డను వాళ్ళు చూసుకోవడాన్ని మనం చూస్తూ వస్తుంటాం. అయితే ఇటువంటి పరిస్థితుల్లో తను ఒంటరిగా ఉన్నాను అని కృంగిపోకుండా దేవునికి సమీపస్తుడిగా మార్చబడుతూ దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటూ దేవుని వాక్యాన్ని బాగా చదువుతూ అంత మాత్రమే కాదు కానీ నేను ఇంకా అనేకమైన విషయాలు కనుగొనాలి అనేటటువంటి ఆసక్తితో ఏం చేస్తే బాగుంటుంది అని తపన కలిగి ఉండేటటువంటి వాడంట. అయితే అక్కడ తనకున్నటువంటి పరిస్థితులు ఏవి కూడా అనుకూలంగా మాత్రము ఉండేవి కావు. అయినప్పటికీ కూడా తను నిరాశపడలేదు. ఒకానొక సమయంలోనంటండి అతను చెట్టు కింద కూర్చున్నాడని యాపిల్ పండు కింద పడింది. కిందే ఎందుకు పడింది అన్న మాటను గురించి గురుత్వాకర్షణ శక్తి అన్న విషయం మనకు తెలిసింది. ఎందుకంటే నేను ఆయన సైంటిస్ట్గా ఏమై ఉన్నాడో అని చెప్పడానికి చాలా విషయాలే మనం చూస్తూ వస్తుంటాం. స్టడీ బుక్స్లో కావచ్చు, ఆయా సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే పిల్లలకు కొన్ని ఇన్స్పిరేషనల్ మోటివేషనల్ స్పీచెస్ ఇచ్చేటప్పుడు కావచ్చు, ఆయన ఈ విధంగా చేశాడు, ఇటువంటి సాధించాడు అని చెప్పుకుంటూనే వస్తూ ఉంటారు. కాబట్టి నేను ఈ సంబంధమైనటువంటి ఆయన జ్ఞానాన్ని గురించి నేను చెప్పడానికి ఇష్టపడలేదు. కానీ ఇటువంటి అన్నీ సాధిస్తూ కూడా ఆయన ఏ విధంగా అంటే భౌతిక, సహజ, రసాయన, గణిత, ఖగోళ, ఆర్థిక ఈ శాస్త్రాలన్నిటిలో కూడా ప్రావీణ్యత పొందినవాడిగా, ప్రత్యేకించి వేదాంత విద్యలో కూడా ఆయన ప్రావీణ్యత పొంది ఆనాటి దినాల్లోనే ఎన్నో డిక్షనరీస్ రాయడాన్ని, దేవునికి సంబంధించినటువంటి నిఘంటువులను రాయడాన్ని చూస్తూ వచ్చాం. ఆయన 30వ సంవత్సరంలో దేవాది దేవుని ఆయన సంపూర్ణమైనటువంటి సొంత రక్షకునిగా అంగీకరించాడు అన్న విషయము చరిత్రలో మనకు అర్థమవుతున్నది. అయితే ఆయన చెప్పినటువంటి ఈ విషయాలన్నిటినీ కూడా ఆయన కనుగొన్న వాటిని అన్నిటినీ కూడా మానవుడు గ్రహిస్తూ వస్తున్నాడు. కానీ ఆయన దేవుణ్ణి ఎందుకు విశ్వసించాడు, ఆయన ఏం చెప్తున్నాడు అన్న విషయము గ్రహించేటటువంటి వారు తక్కువ మంది కనబడుతున్నారు. అయితే ఆయన ప్రాముఖ్యంగా 3 విషయాలు చెప్పారు. అదేంటంటే మొట్టమొదటి, బైబిల్లో ఉన్నటువంటి ప్రామాణిక గుర్తులు లౌకిక చరిత్రలో ఎక్కడా కనిపించవు. అంటే ఎప్పుడు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఇవన్నీ కూడా చరిత్రను గురించినటువంటి ప్రతి ఆధారము కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నాయి అని చెప్పి ఆయన తెలియపరచడాన్ని మనం చూస్తున్నాం. రెండో విషయాన్ని మనం చూస్తే బైబిల్ నందు శాస్త్రములన్నిటికంటే ప్రాముఖ్యమైనది, ధృవీకృతమైనది, అందమైన ఈ సృష్టి అంతయు అనగా సూర్యుడు, గ్రహాలు, తోకచుక్కలు అన్నీ జ్ఞానం సంపన్నుడు శక్తివంతుడైన దేవుని ఆజ్ఞతోనే ముందుకు సాగుతున్నాయి అని చెప్పి ఆయన చెప్పినటువంటి వాడిగా ఈ సృష్టిలో ఉన్న సమస్తము కూడా ఆయన మాట లేనిది. అందుకని మనం చూసినట్లయితే యెహోషువ కాలంలో ఆయన ప్రార్థన చేసినప్పుడు సూర్యుడా నువ్వు గిబియోన్లో ఆగిపో, చంద్రుడా నువ్వు అయ్యారోన్లో ఆగిపో అని ప్రార్థన చేస్తే ఒకరోజు సృష్టిలో తక్కువ వచ్చింది అనే సైంటిస్టులు కనుగొన్నప్పుడు దానికి జవాబు బైబిల్లోనే దొరికింది అన్న మాటను గతంలో కూడా మనము ధ్యానించాం. అలాగే సృష్టి యావత్తు కూడా దేవునికి లోపట్టాన్ని మనం చూస్తున్నాం. ఏలియా భక్తుడు ప్రార్థించినప్పుడు ఆయన 3.5 సంవత్సరంలో వర్షింపవద్దు అని ప్రార్థిస్తే 3.5 సంవత్సరాలు వర్షం రాలేదని, ఆ తర్వాత మరలా ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరములు తర్వాత ప్రార్థన చేసినప్పుడు వర్షం వచ్చింది అన్న విషయాన్ని మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ వస్తుంటాం. అంత మాత్రమే కాదు, అనేక విషయాలు, పక్షులు, జంతువులు కూడా కదండి. యోనా భక్తుని తిమింగలం మింగి తర్వాత ఒడ్డున వదలటానికి కూడా మనం చూస్తున్నాం. ఆహారం పాడు చేసేటటువంటి కాకులు
ఏలియాకు ఆహారాన్ని ఇవ్వటాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఈ విధంగా బైబిల్లో మనం చూసినట్లయితే సృష్టి యావత్తు కూడా ఆయన ఆజ్ఞ చొప్పున, ఆజ్ఞ అంటే మాట, ఇది చెయ్యి అని చెప్పినప్పుడు ఖచ్చితంగా రూఢిగా అది చేసేటటువంటి సృష్టి కూడా. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ లోకంలో మనం చూస్తున్నట్లయితే ప్రయాణం చేస్తున్నప్పుడు కింద రోడ్డు మీద ప్రయాణించే వాహనాలే కావచ్చు, లేకపోతే పైన విమానాలు ఇటువంటివి కూడా కావచ్చు, అవి ప్రమాదాలకు గురైనవి. కానీ దేవుడు ఏర్పాటు చేసినటువంటి సృష్టి ఎప్పుడు కూడా ఒకదానికి ఒకటి గుద్దుకున్నట్లు, ప్రమాదము చేకూరినట్లు మనము చూడలేదు కదండి. పాలపుంతను, ఆ సూర్య చంద్ర గ్రహాలు అవన్నీ కూడా మనం చూసినాం. వాటి కక్షలో అవి తిరుగుతూ రావటాన్ని మనం చూస్తున్నాం. అందుకని ఇవన్నీ గ్రహించినటువంటి జ్ఞాని అయినటువంటి సైంటిస్ట్ అయినటువంటి ఐజాక్ న్యూటన్ గారు దేవుని గురించి, బైబిల్ గురించి ఆ మాటను వెల్లడి చేయటాన్ని మనం చూస్తూ వస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మూడో విషయం ఏంటంటే దేవుని మందసం ముందు దాగోను దేవత ఎలాగూ సాగిలపడిందో, గ్రంథరాజ్యముగా పిలువబడుచున్నటువంటి బైబిల్ ముందు ప్రతి పుస్తకము కూడా తప్పగా సాగిలపడుతుంది అన్న మాటను మనం చూస్తున్నాం. అంటే మిగతా పుస్తకాలన్నిటికీ కూడా ఇది ఆదర్శప్రాయంగా ఉంది అని చెప్పటాన్ని మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఇంత ప్రాముఖ్యమైనటువంటి జ్ఞానం ఈ లోకంలో మనం చూస్తూ వస్తుంటాం. అసలు బైబిల్ నుంచి ఏం నేర్చుకోవచ్చు, బైబిల్ వల్ల ఉపయోగం ఏంటి అని చెప్పి మాట్లాడేటటువంటి అజ్ఞానులు, లేకపోతే గర్వాంధులు, లేకపోతే దేవుడు లేడు అనేటటువంటి వ్యక్తులను మనం చూస్తూ వస్తుంటాం. వీరందరికీ కూడా దేవుడు జవాబును చెప్తూ తన బిడ్డలైనటువంటి వారిని జ్ఞానముతో ఏ విధంగా నింపి సృష్టి, లేకపోతే ఈ ప్రపంచంలో స్థితిగతులను మార్చడానికి వారిని ఏ విధంగా ఉపయోగించుకున్నాడో అనేటటువంటి విషయం మనకు అర్థమవుతుంది. తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినప్పుడే బలహీనుడు, ఎక్కువ రోజులు బతకడు అన్నటువంటి ఆ వ్యక్తిని ప్రపంచంలో అనేక రకాలైనటువంటి శాస్త్రీయ పద్ధతుల్లో, లేకపోతే ఆ సైంటిస్ట్గా ఆయన ఉంటూ అనేక కొత్త ఒరవడిని తీసుకుని వచ్చి కదండి చాలా విషయాలు మనం చూస్తూ వస్తుంటాం. వీటన్నిటికీ కూడా ఆయన గొప్ప వ్యక్తిగా మారడానికి గల కారణం ఏంటంటే ఆ పరిస్థితులన్నిటిలో దేవుని వాక్యాన్ని ధ్యానించడం, దేవునితో సహవాసం చేయడం. ఆయన పేరు ఏంటంటే ఐజాక్, అంటే ఇస్సాకు అనుకున్నాం కదండి. ఆ పేరుకు అర్థము నవ్వు. ఈ ప్రపంచానికి నవ్వును తెచ్చినటువంటి వ్యక్తిగా దేవుడు నిలబెట్టాడు. కాబట్టి అటు గొప్ప దేవుని యొక్క చెంతకు మనం నడిపించబడదాం. జ్ఞానాధారమైనటువంటి దేవుణ్ణి మన సొంత రక్షకునిగా ఆయన 30వ సంవత్సరంలో ఏ విధంగా అంగీకరించి గొప్ప తర్వాతే కదండి ఇవన్నీ కూడా కనుగొన్నది, గొప్ప పేరు తెచ్చుకున్నది. అలాగే మనము కూడా ఈ ప్రపంచంలో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా ప్రపంచానికి, కుటుంబానికి, దేశానికి పేరు తెచ్చేటటువంటి వారిగా ఉన్నాం. అతి కృపను ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కూడా దేవాది దేవుడు అనుగ్రహించునుగాక. ఆమె చిన్న ప్రార్థన అండి. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నాయన ఐజాక్ న్యూటన్ గారి గురించి అయ్యా, వారు మీ యొక్క సన్నిధిలో మిమ్మల్ని సంపూర్ణముగా 30వ సంవత్సరంలో అంగీకరించి ఎన్ని గొప్ప కార్యాలను చూశారో అయ్యా, ప్రపంచానికి, దేశానికి ఏ విధంగా ఉపయోగకరమైనటువంటి వ్యక్తిగా, తల్లిదండ్రుల కుటుంబానికి అయ్యా ఉపయోగకరమైనటువంటి వారిగా పేరు తెచ్చినటువంటి వారిగా ఉన్నారు. అయ్యా, నువ్వు మాట్లాడుతూ వచ్చినావు. ఇవన్నీ కూడా నాయన నీ గ్రంథము చదవట ద్వారా నువ్వు జ్ఞానాన్ని ఇచ్చి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో మీరు నిలవబెట్టారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. అట్టి విధంగా అయ్యా, ఇదిగో మా బిడ్డలు అయ్యా ఎగ్జామ్స్ రాస్తున్నారు నాయన. కొంతమంది ఇదిగో నూతనమైనటువంటి విద్యా సంవత్సరంలోనికి వెళుతూ ఉండగా వారికి మీరు జ్ఞానాన్ని అనుగ్రహించి నీ కృపతో నింపి రానున్న దినాల్లో అయ్యా వారు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండటానికి సహాయమును దయచేయండి. అంత మాత్రమే కాదు, పెద్దవారందరినీ ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని కూడా నీవే బలపరచి, ఏ పరిస్థితుల్లో నా తన స్తోత్రాలు తృణీకరింపబడిన అయా త్రోసివేయబడిన ఆధారము లేనటువంటి పరిస్థితుల్లో అయా ఉంటున్న వారందరికీ కూడా నువ్వు ధైర్యాన్ని అనుగ్రహించి నీ వాక్యం సెలవిస్తుంది.
నీ వాక్యమే నన్ను బ్రతికించును, నా బాధల్లో నెమ్మది కలిగొచ్చేసిన అన్నట్లు నీ వాక్యం చేత బ్రతికించి నెమ్మదితో మీరు నింపి సహాయమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి నాన్న. నీ కొందనాలు. అదేవిధంగా వారి జీవితాల్లో కూడా నీ ఉన్నతమైన ప్రణాళికను మీరు నెరవేర్చమని ప్రార్థిస్తూ, చివరిగా నాన్న, ఎవరైతే ప్రియులు కోల్పోయి ఉన్నారో నా తండ్రి, వారికి మీరే ఆదరణ అనుగ్రహించమని ప్రార్థిస్తూ, యేసే ఉన్నతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకలు పొందుకునే నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మే గాడ్ బ్లెస్ యూ.